సిద్దిపేట జిల్లాలో ఎల్ నీనో ప్రభావం మొదలైందని నీటి లభ్యత ఉన్న రైతుల్లో సన్నవడ్లను పండించాలని వర్షభావ లోటు ఉన్న ప్రాంతాల్లో పప్పు దినుసులు కూరగాయలు మాత్రమే వేయాలని జిల్లా కలెక్టర్ హైమవతి జిల్లా రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల రైతు వేదికలో వ్యవసాయ శాఖ వారు నిర్వహించిన విత్తన మేళ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ముందుగా రైతు నేస్తం కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు వేదికల్లో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాష్ట్ర రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రం మొత్తంలో అన్ని రైతు వేదికల్లో సబ్సిడీతో జూన్ 23 నుంచి జూన్ 30 తేదీ వరకు విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ ఎల్ నీనో ప్రభావం మొదలైందని హెచ్చరించడం జరిగిందని, దీని వలన వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, అనుకూలమైన వర్షాలు ఉండవని, ఎక్కువ శాతం రైతులు వరి పండిస్తున్నారని, దీనికి సక్రమమైన సమయంలో వర్షాలు లేకపోవడం వలన పంటలు ఎండిపోయి దిగుబడి తగ్గుతుంది కాబట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు కొన్ని రకాల విత్తనాలను ఎంపిక చేస్తారని, నీటి పొదుగుదల ఎక్కువ ఉన్న రైతులు సన్నవరి పంట పండించాలని, 7 రకాల సన్నవడ్ల విత్తనాలను చేసుకోవాలని సూచన చేశారు. వర్షాభావ పరిస్థితుల్లో ఉన్న ప్రాంతాల్లో పప్పు దినుసులు, నూనె గింజలు, కంది, మినుము, పెసర, మిల్లెట్స్, కూరగాయలు ఇలాంటివి అన్ని కూడా పండించాలని తెలిపారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికి కూడా నారుమడులు కూడా వేసుకోలే కాబట్టి మనకున్న వనరులను దృష్టిలో ఉంచుకొని వాతావరణం అనుకూలించే పంటలు పండించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడం కోసం అన్ని రైతు వేదికల్లో విత్తనాలు కొనుగోలు చేయడం జరుగుతుందని, విత్తన మేళ ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్లస్టర్ పరిధిలోని రైతు చిన్న శ్రీనివాస్ రెడ్డి 10 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పూర్తి సంప్రదాయబద్ధంగా ఎలాంటి రసాయనాలు వాడకుండా పండిస్తున్న అరటి, బొప్పాయి, కోకో, మునగ తోటలను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో కలియ తిరిగారు. రసాయనాలు వాడకుండా ఎరువుల తయారీ విధానాన్ని, సూక్ష్మ నీటి సరఫరాను గురించి రైతులకు వివరించారు. అలాగే సాంప్రదాయబద్ధంగా చేస్తున్నందుకు అభినందిస్తూ జిల్లా రైతాంగానికి ఒక ఆదర్శంగా నిలవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఏఓ స్వరూపారాణి, ఏఈఓ మీరా, సర్పంచ్లు అమ్ములు, వెంకటయ్య, మౌనిక, నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సృజన, సంపత్ రైతులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. మనకి వాతావరణ శాఖ వారు ఆల్రెడీ ఎల్ నీనో ప్రభావం మొదలైందని చెప్పడం జరిగింది. కాబట్టి దీనివల్ల ఏమంటే వర్షాభావ పరిస్థితులు ఉంటాయి, మనకి అనుకూలమైన వర్షాలు ఉండవు. మనం ముఖ్యంగా అందరూ కూడా రైతులందరూ కూడా వరి పండిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి సరైన అంటే సక్రమమైన టైంలో మనకి వర్షాలు లేకపోతే కనుక ఎల్ నీనో ప్రభావంతో ఆ పంట మనకి దిగుబడి రాదు, ఎండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సైంటిస్టులు మనకి కొన్ని వెరైటీస్ చెప్పారండి. ఒకటేమో అంటే మనకి వాటర్ సఫిషియెంట్గా ఉన్న ప్లేసెస్లో మనకి సన్న వడ్లు పండించుకోమని, అది ముఖ్యంగా ఏంటంటే ఫైన్ వెరైటీస్ మనకి ఒక 7 వెరైటీస్ మనకు సజెస్ట్ చేశారు. ఈ 7 వెరైటీస్ని పండించుకోవటము, వర్షం ఉన్న చోట, వాటర్ అవైలబుల్గా ఉన్న చోట అలా పండించుకోవటము. వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడన్నీ కూడా పప్పు దినుసులు, నూనె గింజలు, అట్లాగనే కంది, మినుము, పెసర, అదే రకంగా మిల్లెట్స్, కూరగాయలు ఇలాంటివన్నీ కూడా పండించుకోమని చెప్పి మనకు అడ్వైజ్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడా ఈ వర్షాభావ పరిస్థితులకి ఇంతవరకు నారుమడులు కూడా వేసుకోలేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మనకున్న వాతావరణం అనుకూలించే పంటలు ఏమైతే ఉంటాయో అవి పండించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వీటన్నిటి కోసం అనేసి ప్రభుత్వం నుంచి మనకి అన్ని రైతు వేదికల్లో కూడా ఈ సీడ్ అనేది సేల్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి. కాబట్టి విత్తనాల మేళా అనేది ఈ రోజు నుంచి 30వ తారీఖు వరకు, నెల 30వ తారీఖు వరకు అన్ని రైతు వేదికల్లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి రైతులు వాళ్ళకి కావాల్సిన విత్తనాలన్నీ కూడా అక్కడ కొనుగోలు చేయమని సూచించడం జరుగుతూ ఉంది. దయచేసి గమనించగలరు.